నమస్తే, నేను మీ రఘురామ్ రౌతుల టీవీ ప్రత్యేక కథనానికి స్వాగతం. మీ ఇంటికి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేదా బ్లింకిట్ నుంచి డెలివరీ బాయ్స్ వస్తున్నారా? పార్సిల్ ఇస్తూ మీ ఇంట్లోకి నిశీతంగా గమనిస్తున్నారా? అయితే మీరు తీవ్రమైన ప్రమాదంలో పడ్డట్టే. పగటిపూట ఎంతో మర్యాదగా, అమాయకంగా పార్సిల్ ఇచ్చి వెళ్లే డెలివరీ బాయ్స్ రాత్రి కాగానే మీ ఇల్లు గుల్ల చేసే గజ దొంగగా మారితే వినడానికి విస్తుపోయేలా ఉన్న ఈ షాకింగ్ ఘటన ఇటీవల విజయనగరం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పగలు ముసుగు వేసుకుని రాత్రి వేళల్లో ఇళ్లు తుడిచేస్తున్న ఒక కిలేడి డెలివరీ బాయ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఉత్తరాంధ్రను వణికించిన ఈ గజ దొంగ అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. వివరాల్లోకి వెళ్తే రామభద్రాపురం మండలం రోంపల్లి గ్రామానికి చెందిన మూవల మణికంఠ అనే 22 ఏళ్ల యువకుడు ఒక ప్రముఖ ఆన్లైన్ ఈ-కామర్స్ సంస్థలో డెలివరీ బాయ్గా చేరాడు. అయితే ఉద్యోగం చేయడం అతని ఉద్దేశం కాదు. ఈ ఉద్యోగాన్ని కేవలం దొంగతనాలకు రెక్కి నిర్వహించడానికి ఒక పక్కా ముసుగులా వాడుకున్నాడు. పగటిపూట బైక్పై ఇళ్ల వెంట తిరుగుతూ ఆన్లైన్ ఆర్డర్లు, సామాగ్రి డెలివరీ చేసే నెపంతో ఏ ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి, ఎవరెవరు ఇళ్లకు వెళ్ళారు, ఏ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు అనే విషయాలను అత్యంత చాకచక్యంగా గమనించేవాడు. అలా టార్గెట్ చేసిన ఇళ్ల తాళాలను రాత్రి వేళల్లో పగలగొట్టి క్షణాల వ్యవధిలో లోపల ఉన్న నగలు, విలువైన వస్తువులను దోచుకు పారిపోయేవాడు. ఇలా ఒకచోట కాదు, విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, బాడంగి, సీతానగరం, శృంగవరపుకోట, జామి, భోగాపురం వంటి ఏకంగా 10కి పైగా పోలీస్ స్టేషన్లో పరిధిలో ఈ కిలాడి దొంగ వరుస చోరీలకు పాల్పడ్డాడు. వరుస దొంగతనాలతో లబోదిబోమంటున్న బాధితుల ఫిర్యాదులతో పోలీసులు రంగప్రవేశంలోకి దిగారు. ఇటీవల బొబ్బిలి పోలీసులు నిఘా పెట్టి మెట్టవలస బస్టాప్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల శైలిలో విచారణలో నిందితుడు తలవంచక తప్పలేదు. తాను చేసిన దొంగతనాలన్నిటినీ ఒప్పుకున్నాడు. దొంగిలించిన బంగారాన్ని సాలూరుకు చెందిన ఒక వ్యాపారికి అమ్ముతూ ఆ డబ్బుతో విలాసాలకు, చెడు వ్యసనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ గారు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడి నుంచి దాదాపు 20 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్లిప్కార్ట్ ఏజెంట్గా ఒక అతను పువ్వుల మణికంఠాన్ని బొబ్బిలి ప్రాంతానికి సంబంధించిన రామభద్రాపురం ఇతను ఫ్లిప్కార్ట్ ఏజెంట్గా పనిచేస్తూ బాడంగి, అలాగే బొబ్బిలి టౌన్లో, సీతానగరంలో డెలివరీకి వెళ్ళినప్పుడు ఆ హౌసెస్ అన్నీ కూడా ఇతను రెక్కి కండక్ట్ చేయడం, ఎవరు ఉంటున్నారు, విలేజెస్ కాబట్టి ఎవరు ఉంటున్నారు, ఎవరు లేరు, ఏ ఇంట్లో గోల్డ్ ఉంటుందని ఇతను ఒక అంచనా వేసుకోవడం, నీళ్ళు అడిగినట్టు వాళ్ళని ఓనర్స్ని అడగడం, ఆ తాళాలు ఎక్కడ ఉంటాయి అన్నీ కూడా ఇతను అబ్జర్వ్ చేసేవాడు. ఇతను రెగ్యులర్గా ఫ్లిప్కార్ట్ ఏజెంట్ కాబట్టి వెళ్ళడం వల్ల ఇతనికి ఆ విలేజెస్ మీద రూట్స్, ఎవరు ఏ టైంలో ఉంటారో అన్నీ కూడా ఐడియా ఉంది కాబట్టి ఇతను దాదాపు 2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 కేసులు ఇతను దొంగతనం, 10 ఇళ్లలో దొంగతనం చేయడం జరిగింది. అన్నీ కూడా మార్నింగ్ టైమే చేస్తారు. మార్నింగ్ డే వర్కర్స్ అన్నీ కూడా. సో పనికి వెళ్తుంటారు అందరూ కూడా మార్నింగ్ 10, 11 అలాగా. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు 10 హౌసెస్లో చేశారు. దాదాపు ఈ 10 కేసుల్లో 4 కేసులు బొబ్బిలి, 4 కేసులు బాడంగి, 2 కేసులు సీతానగరం పోలీస్ స్టేషన్లో చేశారు. దాదాపు దీంట్లో 20 తులాల బంగారు రికవరీ చేయడం జరిగింది. కొన్ని నెలల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆభరణాలు అన్నింటిలో కూడా దాదాపు 20 తులాలు రింగులు, చైన్లు ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. 2023 నుంచి 8 కేసులు రిజిస్టర్ అయ్యాయి. రీసెంట్గా ఒక దగ్గర అటెంప్ట్ చేస్తే అతనికి కుదరలేదు. ఆ టైంలో మనకు ఇన్ఫర్మేషన్ రావడం, పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడం, బొబ్బిలి పోలీసు కొంచెం స్పీడ్గా యాక్టివ్గా చేయడంతో ఇతన్ని మనం పట్టుకోగలిగాం. సో ఇతని దగ్గర నుంచి దాదాపు 20 తులాల గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. అలాగే మనకు జామి పోలీస్ స్టేషన్లో రావుల పార్వతి అనే ఆవిడ, ఈమె పక్కలకు సంబంధించినటువంటి అఫెండర్, 202 కాలనీలో ఉంటారు. ఈవిడ బస్సులో వెళ్తున్నటువంటి ప్యాసింజర్స్ పక్కన కూర్చొని నటిస్తూ ఆటోల్లో మంచిగా మాట్లాడి, అలాగే అబ్జర్వ్ చేసి వితిన్ 1-2 మినిట్స్లో బ్యాగ్ లేదని ఉంటే బ్యాగ్ని కట్ చేసి గోల్డ్, చైన్లు, రింగ్లు ఇలాంటివి ఉండేవి తీసుకుంటుంది. అందులో భాగంగా దాదాపు ఈయన దగ్గర కూడా ఒక దొంగతనం చేసిన 5 తులాలు రికవర్ చేయడం జరిగింది. చూశారుగా,
టెక్నాలజీ పెరుగుతుంటే దొంగలు కూడా ఎంత అప్డేట్ అవుతున్నారు. అందుకే రౌతుల టీవీ ద్వారా మేము మిమ్మల్ని కోరేది ఒక్కటే, మీ ఇంటికి వచ్చే అపరిచిత డెలివరీ బాయ్స్ పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. మీరు ఊళ్ళకి వెళ్తున్నప్పుడు ఆన్లైన్ ఆర్డర్లను వీలైనంత వరకు క్యాన్సిల్ చేసుకోండి, లేదా పక్కింటి వారికి అందుకోమని చెప్పండి. మీ వ్యక్తిగత విషయాలను బయట వ్యక్తుల ముందు చర్చించకండి. ఈ సంచలన ఉదంతంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్వెస్టిగేటివ్ మరియు గ్రౌండ్ రిపోర్ట్స్ కోసం చూస్తూనే ఉండండి రౌతుల టీవీ. ఈ వీడియోను లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అలర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.